కదా ఎక్కడికన్నా వెళ్తే వస్తారని నా ప్రయాస, నా బాధ. హల్లెలూయా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. చప్పట్లు కొడుకు పడదాం. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నా దిక్కు నీవే, నా దారి నీవే, నా దిక్కు నీవే, నా దారి నీవే, నా బలము నీవే, నా మహిమ నీవే, నా బలము నీవే, నా మహిమ నీవే. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. దయా సంపూర్ణ మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు మహాదేవుడవు, గొప్ప దేవుడవు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవుడవై ఉన్నావు స్వామి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఏ యోగ్యత, ఏ అర్హత కూడా నీ సన్నిధిలో నిలవబడడానికి మాకు లేదు ప్రభా. కేవలం నీ కృప మమ్మల్ని స్థలాల్లో నిలబెట్టింది. అందుకే నీకు పాదాభివందనం చేస్తున్నాం. సంఘము నీది, ప్రజలు నీ వారు, మేము మీ సేవకులం. మా అందరితో నువ్వు మాట్లాడే దేవుడవు, చలించే దేవుడవు, మా మధ్య సంచరిస్తున్న దేవుడవు, అందరి హృదయాలు ఎరిగి ఉన్న దేవుడవు, పరీక్షించే దేవుడవు, పరిశీలించే దేవుడవు యేసయ్యా. సంగముగా కూడి మీ పాద సన్నిధికి వస్తున్నా. మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. నేను బలహీనురాల్ని, నా జ్ఞానాన్ని మరుగుపరచండి. మీరు నేను కలిసి పరిచర్య చేసే గొప్ప కృప నాకు ఇచ్చినందుకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడి సహాయము చేయమని, మా ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకునే గొప్ప ఆత్మ చెవులను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి గల నామంలో ఈ యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మరొకసారి నాకు ఇట్టి అవకాశాన్ని కల్పించాడు. అందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే సేవకులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మంచిది. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం 2వ భాగాన్ని చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయము. చాలు. హల్లెలూయా. అందరం కలిసి చెప్దామా? అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలుచుండెను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం అది. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను. ఇంకా అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోండి. ఇంకా ఇంకా అంటే మీరు ఇంగ్లీష్లో చెప్పారు, నేను మీనింగ్ అడిగాను. ఇప్పుడు కూడా, ఇప్పటికి కూడా ఒకవేళ అబ్రహం ఇప్పుడు ఉంటే ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాడు. మేము బిటిహెచ్ చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, నేను ఇక అనే దగ్గర చాలా దగ్గర ఉంటుంది, కొన్ని దగ్గరలో ఇంకా అనేటు మాట ఉంటుంది. దాని మీద పెద్ద ప్రసంగం చేశాను అన్నాడు. ఆ మాటలో ఏముంటుంది, ఇక అని అనుకున్నాను. అయితే అయ్యగారు నాకు సమయం ఇచ్చినప్పుడు వాక్యాన్ని షేర్ చేసుకుంటామన్నప్పుడు, సరే అయ్యగారు అన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభా నేను ఏం పంచుకోవాలని అన్నప్పుడు దేవుడు ఆ మాట కనిపించింది నాకు. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలుచుండెను. నాకు ఇష్టమైనటువంటి మాటల్లో ఆ మాట కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. అయితే అబ్రహాం గురించి ఈరోజు అందరం కలిపి చెప్దాం. నాకు అబ్రహాము తెలీదు అన్నవారు స్తోత్రాలు చెల్లిస్తారా? అందరికీ తెలిసే కదా, దేవునికి స్తోత్రం. సరే, అబ్రహాంని ఎక్కడి నుండి పిలిచాడు? నేను అడుగుతాను, మీరు త్వరగా చెప్పండి. అబ్రహాంని ఎక్కడి నుండి పిలిచాడు? ప్లేస్ అడిగాను నేను. అన్య కుటుంబమా, దేవుని కుటుంబమా అని అడగలే. ప్లేస్ ఎక్కడి నుంచి? హారానులో నుండి పిలిచాడు. 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తే, లోతు తన భార్య తాను సంపాదించిన యావదాస్తిని తీసుకుని
అను బయలుదేరాడంట. హల్లెలూయా. సరే, 12వ అధ్యాయం బాగానే ఉంది. 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అబ్రహాము ఎలాంటి వాడు అనంటే గొర్రెలు, గొడ్లు, దాసులు, దాసీలు, జనము, బహు ఆస్తి గల ధనవంతుడై ఉన్నాడు. 13వ అధ్యాయం. 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే 318 మందిని వాళ్ళ ఇంట్లో పుట్టి అలవరచబడినటువంటి యుద్ధ శూరులు వాళ్ళ ఇంట్లో ఉన్నారంట. 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ యొక్క సంతానం ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తాను. 16వ అధ్యాయం 16వ వచనంలో ఇష్మాయేలు అప్పటికి పుట్టి ఉన్నాడు. 17వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆశీర్వాదం, నీవు షారాయి కాదు, నువ్వు అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము, జనములకు తండ్రివి. అలాగే షారాయి పేరు షారా అనవద్దు, నీవు అనేక జనములకు తల్లివి. 18వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం 22వ వచనంలో అబ్రహాము ఇంకా దేవుని సన్నిధి నిలుచుండెను. అంతకుముందు మీరు చూస్తే 13వ వచనాల్లో మనం చదివితే 18, 13 నేను చదవను, చదవండి. చదువు, కంటిన్యూ. నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. 18వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక క్లియర్ కట్ వచ్చేసింది. ఏంటి అని అంటే డేట్ కన్ఫర్మ్ గా తెలిసింది. 12వ అధ్యాయం నుంచి ఈ 18 అధ్యాయాలు అంతా కూడా ఎన్ని సంవత్సరాలు చెప్తారా? 24 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. మీదటికి ఈ కాలంలో ఖచ్చితంగా నీ కౌగిట్లో ఒక బిడ్డ ఉంటాడని చెప్పాడు. ఒక సంవత్సరం తీసేస్తే 24 సంవత్సరాల చరిత్ర మనం చదువుకుంది. సరే, అబ్రహాము గురించి మీకు అంతా తెలుసు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ తలుచుకోలేదు. అయితే ఇందాక మనం చెప్పిన దాంట్లో అన్నిట్లలో కూడా అబ్రహాం ఎలాంటి వాడు అని అంటే ఆల్మోస్ట్ దీవించబడ్డాడు. ఏదైనా కొదవ ఉంది అని అంటే ఒకే ఒక కొదవ, ఇస్సాకు పుట్టలేదు. సరే, అప్పుడు కూడా మనం చదివిన వచనంలో 14వ వచనంలో ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎక్కడి నుంచి? దేవుడే వచ్చి చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ మాట చదివితే మన మూలవాక్యం ఏంటి? అబ్రాము ఇంకా దేవుని సన్నిధిలో. అసలు ఏమైనా అవసరం ఉందంటారా? అబ్రహాముకి ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉండే అవసరత ఏదైనా ఉందంటారా? చెప్పాలి. అమ్మా, అర్థమవుతుందా మీరు అందరు ఇలాగ పెట్టితే? నా భాష నాకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అసలు అవసరం ఉందా లేదా అబ్రాహాంకి? నిద్ర వచ్చిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాంకి ఇంకా దేవుని సన్నిధిలో ఉండాల్సిన పని ఏమన్నా ఉందా? సరే, అబ్రాహాము కొంచెం సేపు పక్కకు పెడదాం. అక్కడ మన పేరు చదువుకుందాం. మీ పేరు పెట్టుకుని చదువుకోండి, వాక్యాన్ని చదువుకోండి, ఒకసారి చదువుకోండి. చదువుకున్నారు అందరూ? ఎంతమంది ఆ మాటకు తగిన జీవితం ఉంది ఇక్కడ? కొంతమంది ఎలాగుంటారో తెలుసా అండి, సమస్యలు వస్తే సమస్యలు తీర్చడానికి ఇదొక ఏమంటారు, సమస్యలు తీర్చి ఆయన ఉన్నాడుగా యేసయ్య, ఆయన దగ్గరికి వస్తారు. కొంతమందికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇది పరమ హాస్పిటల్, పరమ వైద్యుడు ఉన్నాడు. కొంతమందికి బాధలు వస్తే బాధలు తీరడానికి మాత్రమే ఇది ఒక స్థలంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మందిని మేము చూస్తూ ఉంటాం. కొంతమంది మా జీవితంలో మాకు అనుభవంతో కూడిన పాటలు చాలా గొప్ప, డబ్బులు పడితే దొరకదని అవసరతల కోసం వస్తూ ఉంటారు. అవి తీరిన తర్వాత అసలు ఫోన్ చేసినా కూడా ఎత్తరు. అబ్రహాము జీవితాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం. ఒక్కవేళ అబ్రహాం ఉంటే మన పాస్టర్ గారే అబ్రహాం మన చర్చిలోకి వస్తున్నాడు, పాస్టర్ గారు అనుకుందాం. అబ్రహాంకు ఫోన్ చేసి నాని వస్తున్నావని అడగడానికి ఛాన్స్ ఉందా లేదా? అయితే ఉందానంటే అయితే లేదండి. మీరు ఇలాగ చూస్తే నాకు అర్థం కాదు. లేదు, ఇప్పుడు మీరు పెట్టుకోండి. అక్కడ ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎంత పరిగెత్తుకొని వచ్చేస్తారో, ఎక్కడ లేని ఆసక్తి వచ్చేస్తుంది. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధి
నిలుచుండెను. చిన్న మాటే, కానీ దాని వెనకాల ఒక పెద్ద సత్యము దాగి ఉంది. సమస్యలు వచ్చినప్పుడే చర్చి కాదండి, బాధలు వచ్చినప్పుడే చర్చి కాదండి, అనారోగ్యం ఉన్నప్పుడే చర్చి కాదండి. ఆయన అన్నీ చేస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా మనకే చేస్తున్నాడా? బయట ఉన్న వాళ్ళకు కూడా చేస్తున్నాడా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ ఆశీర్వదింపబడి దీవింపబడిన వారు ఉన్నారు. అవునా కాదా? మరి వాళ్ళకి మనకేంటి తేడా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు మన బ్రతుకులు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అవసరం తీరితే ఒక ఆయన ప్రార్థన చేస్తాడట, ప్రభా నువ్వెప్పుడు నా దగ్గర ఉండకు ప్రభా, నేను అవసరం పడ్డప్పుడు పిలుస్తాను, మీరు అప్పుడు రండి, కార్యం చేయండి, వెళ్ళిపోండి. గెస్ట్ మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందండి? ఒక గెస్ట్ ఇప్పుడు పాస్టర్ గారు వస్తా ఉన్నారు కదా, వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనం ఆదమరుపుగా లేకపోతే సోమరితనంగా ఉండడానికి అవుతుందా? అవ్వదు కదా. అందుకని ప్రార్థన చేశాడట, ప్రభా నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉంటే బూతులు మాట్లాడడానికి అవ్వదు, ఫోన్ మాట్లాడడానికి అవ్వదు, తిట్టడానికి అవ్వదు. అందుకే ప్రభా నేను పిలుస్తాను, ఎందుకంటే నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. అందరూ పాడతారు కదా పాట. ఎప్పుడు రావాలి? ప్రభా నేను పిలిచినప్పుడే రండి. నువ్వు చెప్పావు కదా, నీవు నాకు మొర్ర పెట్టుము, అప్పుడే రా ప్రభా. హల్లెలూయా. ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉంది? అబ్రహాం దగ్గర నిలబడితే అసలు ఇంత కూడా మన భక్తి జీవితము లేదు. కొంతమందిని చూస్తాను, సమస్య ఉంటే ఎంత మోకరించి ప్రార్థన చేస్తారో, ఎంత ప్రార్థనో. దేవుడు ఆ ప్రార్థన చేసి భక్త నీ భక్తికి మెచ్చి తిని అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ సమస్య అంతా కూడా తీసేస్తాడు. తీసేసిన తర్వాత మెల్లిమెల్లిగా అమ్మ ఎందుకు రాలేవమ్మా నా అయ్యగారు కాలు చెప్తారు, అయ్యగారు మా చుట్టం వచ్చింది అయ్యగారు అని అంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ చుట్టం వచ్చింది అనేది చాలా తగ్గించారు. ఈ మధ్యలో ఏం చెప్తున్నారు తెలుసా? 6 రోజులు పనిచేసి ఒళ్ళంతా హూరం అయిపోయింది అయ్యగారు, రెస్ట్ తీసుకుంటున్నాను. 6 రోజులు మీరు పని చేసి 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పాడా లేదా యేసయ్య? మరి చర్చికి ఎందుకు? మరి విశ్రాంతి దినమా కాదా? హల్లెలూయా. విశ్రాంతి దినం అంటే శుభ్రంగా ఇంట్లో తిని పడుకోమని కాదు, అక్కడ దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంటుందని. అందుకే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు. ఆ విశ్రాంతి శరీరానికి ఇచ్చే విశ్రాంతి కాదు, భారములు తొలగించే విశ్రాంతి. హల్లెలూయా. చాలా మంది వాక్యాన్ని ఇలాగ వక్రీకరిస్తూ ఉంటారు. రాజశేఖర గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎవరినో విజిట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాడంట అయ్యగారు. వెళ్తా ఉంటే ఒక ఆయన బయట నిలబడి శుభ్రంగా జేబులో చెయ్యెట్టి ఊదుతా ఉన్నాడంట. ఒరే ఏం చేస్తున్నావురా అని అంటే నోట్లో పొగంతా మింగేసాడు. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు అన్నాడంట. మొత్తం పొగ బయటకు వచ్చేసిందంట. అన్నాక ఏమైందా ఇలాగే ఏంట్రా ఈ పని అంటే, అయ్యగారు నీకు వాక్యం తెలియదు అన్నాడంట. నాకేంట్రా వాక్యం తెలియదని నన్ను అంటున్నావు అని అంటే, మరి ఆయన నాసికారంధ్రంలో నుండి పొగ పుట్టేను అన్నాడంట. హల్లెలూయా. ఏం పుట్టిందట? వాక్యాలు ఇలాగా మన సొంతం కన్నా. విశ్రాంతి అంటే శుభ్రంగా తిని పడుకోమని కాదు. నిజంగా ఈరోజు అబ్రహామే బ్రతికుంటే ఫోన్ చేసి ప్రార్థనకు వస్తున్నావా కాదు, మాకే రివర్స్ ఫోన్ చేసి అయ్యగారు ఈరోజు చర్చిలో ఏం పని ఉంది, నా బాధ్యత ఏంటి? అబ్రహాము ఇంకా నిలిచున్నాడు. ఇంకా నిలిచి ఉండాల్సిన అవసరత ఎంత మాత్రం కూడా అబ్రహాంకి లేదు. 24 సంవత్సరాల నుంచి దేనికోసం ఎదురు చూస్తున్నాడండి? సంతానం కోసం. దేవుడు కన్ఫర్మేషన్ ఇచ్చిండా లేదా? 24 సంవత్సరాల దాకా ఎప్పుడు పుడతాడో తెలియదు. అదే ఆదికాండం 15:3-4 అయ్యా నువ్వు బహుమానం ఇత్తేవి ఏ విత్తేవి, నా ఇంటి పెద్ద దాసుడే నాకు కుమారుడుగా ఉంటే నా యావదాస్తికి ఆయనే కదా వారసుడు అని అంటే, అందుకే 5వ వచనంలో ఆకాశ నక్షత్రాలను చూపించి లేదు నేను నీకు కుమారుని ఇస్తాను, అవి ఎవరైనా లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కిస్తాను. హల్లెలూయా. అంత చెప్పిన ఆయన 18వ అధ్యాయానికి వచ్చేసరికి వాగ్దానం, మళ్ళీ ఈ సంవత్సరం మీదటికి నేను నీ దగ్గరకు వస్తాను, ఖచ్చితంగా నీ కౌగిట్లో నీ యొక్క బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. ఆ తర్వాత కూడా అసలు అబ్రహాము ఉన్నాడు అని అంటే ఏమై ఉందంటారు? ఒకవేళ మీరు కూడా ఎంతమంది అప్పుల చేత చర్చికి వచ్చారు, ఎంతమంది సమస్యల చేత చర్చికి వచ్చారు,
అవన్నీ తీరిన తర్వాత అప్పుడున్న మనసు ఇప్పుడుందా? ఎంతమంది గుండె మీద చేసుకొని నేను అప్పుడు ఎంత ఆరాధించానో, ఏ తీవ్రతతో ఆరాధించానో ఈ రోజు కూడా అదే తీవ్రత ఉందని ఎంతమందికి ఉందండి? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీ గుండె మీకు చెప్తుంది. మీకోసం ఎవ్వరు చెప్పాల్సిన పనే లేదు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో అంటాడు, ఆయన హృదయము మనుష్యుల హృదయములను ఎరిగి ఉన్నవాడు, ఆయనకు మనుష్యుని గురించి సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. అసలు అబ్రహాముకు ఇంకా నిలిచి ఉండాల్సిన సమస్య ఏమొచ్చిందంటారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఇంకా ఉన్నారు, ఇంకా నిలిచి ఉన్నారు? అప్పులు తీరితే ఒక మనస్సు, అప్పులు తీరక ముందు ఒక మనస్సు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక మనస్సు, ఆరోగ్యం లేనప్పుడు ఒక మనస్సు. ఆరోగ్యం బాగా లేకపోతే ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తానే ఉంటారు కొంతమంది. ఆరోగ్యం బాగా అయిపోయాక కనీసం బాగా అయిందని కూడా మెసేజ్ ఇయ్యరు. మేమే ప్రతిరోజు ప్రభా బాగు చేయ ప్రభా, ప్రతిరోజు బాగు చేయ ప్రభా. ఆయన ఎంత విసుక్కుంటాడో ప్రార్థనకి. కనీసం బాగా అయిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు, నాని ఎలాగున్నాడు, బాగా అయిపోయింది గారు మొన్న డ్యూటీకి వచ్చేసానంటారు. మేము ఆశ్చర్యం అయిపోతాం. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా బాబా, ఇంకా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అప్పులు తీరాక ఒక మనస్సు, అప్పులు తీరక ముందు ఒక మనస్సు, ఆశీర్వదించబడ్డాక ఒక మనస్సు, ఆశీర్వదించబడక ముందు ఒక మనస్సు. ఈరోజు ఆ యొక్క మాటను మనం ఖచ్చితంగా ధ్యానించాలి, గమనించాలి, వివేచించాలి మనల్ని మనమే. అందుకే తన్ను తాను విమర్శించుకున్న వాడు తీర్పు మాట్లాడండి. తీర్పు వెనకాల ఉన్న వాళ్ళు, నిద్ర వస్తున్న వాళ్ళందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అబ్బా నిద్రపోతున్న మీరు చాలా అలర్ట్గానే ఉన్నారైతే. హల్లెలూయా. సరే, అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో ఎందుకు నిలిచి ఉన్నాడు అనేటువంటి మాటను మనం గమనిస్తే అదే 19వ వచనాన్ని మనం 20వ వచనాన్ని చదువుదాం. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. అమ్మా, రామునితో కపివరుండు అని చదివితే బాగుంటది. రామునితో కపివరుండు అంటే బాగుండదు. చదువు, కలిపి చదువు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది. గనుకనే పోనీ సొదొమ గురించి, సొదొమకి అబ్రాహాముకి ఏంటి సంబంధం? దట్ ఈస్ ద పాయింట్. ఏమున్నాడు? ఎవరున్నారు అక్కడ? లోతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి నిలిచి ఉన్నాడు. అబ్రహాం ఇంకా ఎందుకు నిలిచున్నాడు అని మీరు ఆశీర్వదిస్తే, తను అన్ని రకాల దీవించబడ్డాడు, అన్ని రకాల ఆశీర్వదించబడ్డాడు. బహు ధనవంతుడై, బహు పశువులు కలిగి, గొర్రెలను గొడ్లను, దాసదాసీలు, యుద్ధం చేసేవాళ్ళు అందరూ కూడా ఆయన ఇంట్లో ఉన్నారు. కానీ ఆయనకు అవసరతలు ఏమీ లేవు. కానీ తన తమ్ముడి కొరకు మొర్ర పెట్టడానికి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఎంతమంది మీ బంధువుల కొరకు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికి ఉన్నారు, నిలిచి ఉన్నారు? నిలిచుండెను అనుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు? నశించిపోతున్న వారి కొరకు. చాలా మందికి చెయ్యెత్తడానికి కూడా ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడు నా ఉద్యోగమే బాగుండాలి, నేనే బాగుండాలి, నేను బాగుంటే చాలు, నా కొట్లు, నా ఆహారము, నా నిద్ర, నా ప్రాణము, తినుము త్రాగుము సుఖించు, నేను బాగుంటే చాలు. కొట్లు, ఇలాంటి కొట్టు పెట్టుకున్నాడట. నాకేం క్వశ్చన్ వచ్చిందో చెప్పనండి. ఇంత పెద్ద కొట్టు కట్టుకున్నాడు అనుకో, దాంట్లో ఒక ధాన్యం వేసుకున్నాడు అనుకోండి, ఏదో తినేది గోధుమలే అనుకోండి, బియ్యం అనుకోండి, ఏదో అనుకోండి. ఇదంతా తినేసరికి ఒక సగం అయిపోయింది. వాడు ఒక్కడేగా తినేది. నేను నా అన్నాడా, మా అన్నాడా, మా కుటుంబం అన్నాడా, నా సింగిల్ పర్సన్ అన్నాడు. ఒకవేళ ఇంత పెద్ద కొట్టు కట్టించుకుంటే రైస్ ఉన్నాయనుకోండి, ఒక్క మనిషి ఇంత రైస్ తినేసరికి ఎంత టైం పడుతుంది? అప్పటిదాకా ఆ ముందు సంచి ఉన్నట్టు ఈ వెనకాల సంచి ఉంటుందంటారా? ఉంటదంటారా? ఎంత మీరు అవేమంటారు, ఆ కొట్లను ఏమంటారు, పెద్ద పెద్ద ఐసీ ఉంటాయి కదా, స్టోరేజ్ చేసేటి. అయ్యా అసలు అందులో పెట్టిన ఉంటాయి అయ్యి ఎలకలు, గబ్బిలాలు, పురుగులు ఎన్ని ఉంటాయండి. అంటే ఆశ చూడు మనిషికి ఎలాగుందో. నేను నా అంటున్నాడు. చాలా మంది మీ కుటుంబాల్లో నశించిపోతున్న వారి కొరకు కూడా
ప్రార్థన చెయ్యలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలుచున్న కారణం, మొదటి కారణం లోతు కొరకు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. సరే, లోతు ఏం చేశాడండి? లోతు ఎవరు? అబ్రహాముకి ఏమవుతాడు? అందరు తమ్ముడు తమ్ముడు అంటాం కానీ అన్న కొడుకు, మొత్తానికి బాబాయ్ అవుతాడు. హల్లెలూయా. అది మరి అలవాటులో పొరపాటు నాకు తెలియదు, చాలా మంది తమ్ముడు అంటారు. సరే, ఏదైతే ఏమి. అయితే లోతు యొక్క తండ్రి పేరేమి? లోతు యొక్క తండ్రి పేరు ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. తెరహు మృతి పొందాడు. కుమారుని కంటే తండ్రే ముందుగా చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఎవరి మీదకి వచ్చింది? ఆ మాటకు మీకు ఆధారం ఏంటో చెప్పనా? 12వ అధ్యాయంలో ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు? లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. లోతుకు ఇంకా 2 బాబాయిలు ఉన్నారు. అబ్రహాముతో 3 సహోదరులండి. 27వ దాంట్లో పేర్లు ఉంటాయి చూడండి. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. 3 కన్నాడు. ఎవరు? అబ్రహాము తండ్రి. ఈ 3 వెంట పెట్టుకుని పోతా 3 సహోదరులు ఉన్నారు. తెరహు చనిపోయిన తర్వాత ఏం చేశాడు? తెరహు చనిపోయిన తర్వాత ఆ బాధ్యత అంతా, లోతును పెంచే బాధ్యత అంతా కూడా ఎవరు తీసుకున్నారు? అందుకనే అబ్రహాం వెళ్ళిపోతున్నాడు, నేను కూడా వెళ్ళిపోతాను అని అనుకున్నాడట. సరే, వెళ్ళిపోతాను అనుకున్న ఆయన 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఇంకా అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. చాలు. హల్లెలూయా. ఇప్పుడు వారు కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయింది వాళ్ళ ఆస్తి. బానే ఉంది. ఆ తర్వాత ఏమంటున్నాడు? లోతు కాపరులకు, అబ్రహాం యొక్క కాపర్లకు ఏమైంది? ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ జరిగినప్పుడు వీళ్ళిద్దరు ఏమైనా గొడవ పడుకున్నారా? లోతుని అబ్రహాము. సరే, అప్పుడు లోతు వచ్చి ఏమనాలి? అబ్రహాం దగ్గరకు వచ్చి మీరు చెప్పండి, ఆయన చెప్పుల్లో మీ కాళ్ళు ఎట్టుకోండి, లోతు చెప్పుల్లో మీ కాళ్ళు ఎట్టుకోండి. అబ్రహాము దగ్గరకు వచ్చి, నేను లోతుని, అబ్రహాం గారు అక్కడ ఉన్నారు, నేనేం అడగాలి? ఏమడుగుతారు? మన బైబిల్ ప్రకారం చెప్పొద్దు. మీరేం అడుగుతారో చెప్పండి ప్రాక్టికల్ గా. ఓకే, జరిగింది చెప్తున్నావు, ఏమని అడుగుతావు? అబ్రహాం దగ్గరకు వచ్చి, బాబాయ్ సారీ, నీకు నాకు గొడవలు ఏం లేవు, మన పశుల కాపర్లే కదా గొడవ పడ్డది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడిచి వెళ్ళను అనాలా లేదా? అనాలా లేదా? అబ్రహాం ఏమన్నా అన్నాడా? నీ ఆస్తి నా ఆస్తి ఎక్కువైపోయింది, నువ్వు వెళ్ళిపోరా అన్నాడా? చదవండి మీరు 14వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఎక్కడ కూడా లోతును ఒక్క మాట కూడా లేదు. ముందుగానే నిర్ణయం తీసేసుకున్నాడు లోతు. ఏమని? నువ్వు ఈ తట్టుకెళ్తే, ఆ తట్టుకెళ్తే నువ్వు ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, తర్వాత ఏదంటే అది మిగిలింది నేను అన్నానా లేదు? అట్లా అన్నప్పుడు ఏమనాలా లోతు? ఆప్షన్ ఏంటి? సరే అని సంకల్పుకొని వెళ్ళిపోవాలా? నువ్వేమి చెప్పినా సరే నేను నిన్ను. అసలు బయలుదేరినప్పుడు లోతు యొక్క విశ్వాసం ఎలా ఉంది? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? అడ్రస్ చెప్పాడా? దుబాయ్కి వెళ్తున్నాను, బుర్జ్ ఖలీఫా ఉంది, అందులో ఒక ఫ్లాట్ ఉంది, నేను వెళ్తున్నానని అబ్రహాం చెప్పాడా? మరి లోతు మనస్థితి ఎలా ఉంది? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతానన్నాడు. బయలుదేరినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనందరి జీవితాల్లో నాగటి మీద చెయ్యి వేసేటప్పుడు మనందరి స్థితి బాగానే ఉంది, అయితేనే దేవుని దగ్గర ఉన్నాం. అయితే ఈ రోజు కొంచెం దూరం సాగిన తర్వాత మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? అబ్రహాము అక్కడ సేవకుడికి సాదృశ్యంగా కనబడుతున్నాడు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఏ విధంగా జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా నేను నిన్ను విడిచిపెట్టాను. కానీ మనం ఏం చేస్తాం? మనకు సేవకుడు చెప్తా ఉన్నాడు, వాక్యం వింటా ఉంటే మనుషులందరూ ఏం చేస్తున్నారు? క్రైస్తవులు, బయట వాళ్ళ కోసం మనకు అనవసరం, కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అన్ని పనులు చేసుకుంటారు, డ్యూటీలు చేస్తారు. ఏదైనా సమస్య వస్తే డ్యూటీలు చేస్తారు, ఆరోగ్యం బాగోలేకపోయినా అన్ని చేస్తారు, తింటారు, తాగుతారు, అన్ని చేస్తారు. కానీ మానేసేదేంటి?
చర్చికి రావడమే మానేస్తారు. ఎందుకు రావట్లేదు అంటే నాకు ఆరోగ్యం లేదు. ఎందుకు నువ్వు రావట్లేదు అంటే నాకు ఏం చేశాడు దేవుడు? అన్ని బాగానే ఉంటాయి, వాళ్ళు తింటారు తాగుతారు అన్ని చేస్తారు. చర్చికి ఎందుకు రావట్లేదు అంటే దేవుడు ఏం చేశాడండి నాకు? అన్నీ చేసుకుంటారు కానీ మానేసేది ఒకటే చర్చి. మళ్ళీ రేపటి నుంచి ఇలా చెప్తారు కొంతమంది, అయ్యారు అసలు లెగలేదు, అయ్యారు ఫుల్ బాడీ పెయిన్స్, ఎంత అయిపోయింది అసలు, ఇంకా నా ప్రాణం ఇంకా ఉంటుందో పోతుందో అనుకున్నాను అంటారు. మళ్ళీ తెల్లవారి ఫోన్ చేసి 7 గంటలకే ఫోన్ చేస్తే ఎక్కడున్నావు పెట్టా మరి ఎలా ఉన్నది, అయ్యారు డ్యూటీకి వచ్చేసాను. ఇక్కడ కూర్చోబెట్టి మీకు ఏమైనా పని చెప్తున్నారండి? పని చెప్తున్నారు ఎవరన్నా? జఫన్య శాస్త్రి గారు నిన్న మెసేజ్ చేస్తా ఉన్నారు, కార్లో కూర్చొని నాతో ఏసో కార్లో కూర్చొని వెనకాల ఉన్న వాళ్ళని కలిసిపోతారు. నేను కదా అలసిపోయేది అరిసి, అసలు అరిసి అలసిపోవాల్సింది ఎవరు? హల్లెలూయా హల్లెలూయా. లోతు ఎవరిని వదిలిపెట్టాడు? సేవకుని వదిలిపెట్టాడు, తండ్రిని వదిలిపెట్టాడు. తండ్రికి వేరై 15వ అధ్యాయం యోహాను సువార్తలో నాకు వేరై మీరేమి కూడా చేయలేరు, నాలో అంట కట్టబడని ప్రతి తీగని ఏం చేస్తానన్నాడు? కత్తిరించి వేస్తానన్నాడు. లోతు జీవితం పతనం అవ్వడానికి కారణం అబ్రహామును విడిచిపెట్టాడు. అబ్రహాం ఏమి అనకపోయినా విడిచిపెట్టాడు. కానీ అబ్రహాం ఎక్కడున్నాడు? ఇంకా దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. ఎందుకు నిలుచున్నాడు? లోతు కొరకు విజ్ఞాపన చేయడానికి. దానియేలు, ఇర్మియా, ఏజ్కేలు వీళ్ళంతా కూడా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేశాడు. మన ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానించాం. ఇర్మియా పేరు విలాపించే ప్రవక్త, కన్నీటి ప్రవక్త. నా జనుల వేదన నేను చూసినప్పుడు నా హృదయము ఏడవలేకుండలేదు, నా కన్నీరు ఏరులై పారింది అంటాడు. ఎంతమంది అనగా మీ కన్నీరు ఏరులై పారుతుంది నశించిపోతున్న వారి కొరకు? ఎంతమంది మీతో పాటు ఒక్కరిని చర్చికి తీసుకొని వస్తూ ఉన్నారు? ఎంతమంది నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి, ఎంతమంది నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నిజంగా కరోనా వచ్చిన కాడ నుంచి మా ప్రార్థన దేవుడు గొప్పగా చెప్పట్లేదు. నేను మాట్లాడే ప్రతి మాట దేవుడి దగ్గర నేను లెక్క అప్ప చెప్పాలి. ప్రభువా, అనేకులు తగ్గిపోయారు, ప్రభువా నూతన ఆత్మల్ని దయచేయి. నీ రాకడలో మా ఆనందము, మా కిరీటము, మా యొక్క మహిమ మీరిచ్చే ఆత్మలే. ఎంతమంది అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఇది మీ కుటుంబం కాదా? మీ సంఘం కాదా? దేవుడు మనందరి తండ్రి కాదా? ఎంతమందికి ఆ భారం ఉంది? ఎక్కడన్నా ఇద్దరు ఉన్నారంటే ఎంత వెంపర్లాడతామో. అలా ఫోన్ నంబర్ తీసుకొని మనం పిలిచి మీరు ఎక్కడుంటే మాకేమండి? ఎంతమంది అబ్రహాంలాగా దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తున్నారు? మా గుండె ఘోష, హీ నోస్ ఎవ్రీథింగ్. మాటలు చెప్పమంటే ఎన్ని చెప్తారో తెలీదు. ఎంతమందికి అలాంటి గుండె భారంతో ఉన్నారు? నా సహోదరుడు తప్పిపోతున్నాడు, వాని కొరకు నేను విజ్ఞాపన చేస్తాను అబ్రహాం లాగాని ఎంతమందికి ఆలోచన ఉంది? మీలో ఎవరన్నా తప్పిదం చేస్తే మొదట బాధపడే దేవుడు, తర్వాత నేను ఖచ్చితంగా చెప్పగలను. అబ్రహామును విడిచి వేరైపోవడానికి ఇష్టపడ్డాడు లోతు. అయినా అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేయడానికి ఇంకా దేవుని సన్నిధిని నిలుచుండెను. లోతుకు ఉండాల్సిన ఘనత ఏంటో తెలుసా? 15 అధ్యాయం ఇందాక 2-3 వచనాల్లో మనం చదివాం. ఆది కాండంలో నా ఇంటి పెద్ద దాసుడు అన్నాడు. ఒకవేళ ఎలియాజర్ లేకుండా ఆ స్థానంలో లోతు ఉండేది కాదంటారా? 19-20 వచనాల్లో కూడా అబ్రహాం యొక్క కొడుకు ఇస్సాకు పెళ్లి చేయడానికి అమ్మాయిని సెలెక్ట్ చేయాల్సి వస్తే, నిర్ణయించాల్సి వస్తే అబ్రహాం వెళ్ళలేదండి. ఎలియాజర్కి ఆ బాధ్యతను అప్పగించాడు అబ్రహాం. ఒకవేళ లోతుంటే ఆ బాధ్యత లోతుది కాదంటారా మీరు? ఎలియాజర్కి ఎంత అర్హత ఇచ్చాడో తెలుసా? తన యజమానునికి ఇస్సాకు దేవుడు నన్ను పిలిపించుకుని ఆయనకి భార్యను సెలెక్ట్ చేసేటువంటి ఘనత ఎలియాజర్కి ఇచ్చాడు. ఆ స్థానం లోతుది కాదంటారా? ఈరోజు మీ స్థానం ఎక్కడ నిలుచున్నావు? సంఘంలో
ఆయన శరీరంలో నువ్వెక్కడ నిలుచున్నావు? కన్నా, ముక్క, చెవ, చేత, కాల, ఏంటి నీ స్థానం ఏంటి? ఆయన శరీరంలో నువ్వెక్కడ నిలుచున్నావు? లోతు ప్రార్థన చేయడానికి, లోతు కొరకు విజ్ఞాపన చేయడానికి, అబ్రహాం యొక్క ప్రార్థనలో 4 విషయాలు నేను చెప్తాను, త్వరగా రాసుకోండి. అబ్రహాము ప్రార్థనలో ఏముంది అంటే ఉత్తర ప్రత్యుత్తరం ఉంది. ఏముందండి? మీ ప్రార్థనలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? ఎంతమందికి అనుభవం ఉంది? ఉత్తర ప్రత్యుత్తరం. ఉత్తర ప్రత్యుత్తరం అంటే తెలుసా మీకు? అప్పుడప్పుడు మన యానివర్సరీలకు వెళ్తే 136వ కీర్తన ఆయన కృప నిరంతరం ఉండును అనేటువంటి మాటలు కనబడతాయి. మిగతాది పైదేమో మైక్ పట్టుకున్న వాళ్ళు చదువుతారు, కింద ఉన్న వాళ్ళు అంతా కూడా ఆయన కృప. అది ఉత్తర ప్రత్యుత్తరం. అబ్రహాము ప్రార్థనలో ఏముందో తెలుసా? ఉత్తర ప్రత్యుత్తరం. ఎక్కడుందంటారా? అదే 18వ అధ్యాయంలో చూడండి. 18వ అధ్యాయం 24 నుంచి చివరి దాకా. అయ్యా 50 మంది ఉంటే కాపాడుతావా? అబ్రహాం ప్రశ్న. యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, సరే పర్లేదు 50 మంది నాకు కనబడితే నేను కాపాడుతాను. అయ్యా ఇంకొకసారి మాట్లాడతానయ్యా, 20 మంది ఉన్నారు, కాపాడతావా? సరే నాకు 20 మంది కనబడితే నేను ఖచ్చితంగా కాపాడతాను. అయ్యా 10 మంది ఉన్నారు, కాపాడతావా? నాకు 10 మంది కనబడితే కాపాడతాను. ఇంకొక మారే మాట్లాడతాను, ధూళి వంటి వాడనైనట్టు మాట్లాడతాను, 5గురిని కాపాడతాను. సమాధానం ఇచ్చాడా లేదా దేవుడు? ఎన్నడన్నా నీ ప్రార్థనలో ఆ ఉత్తర ప్రత్యుత్తరం ఉందా? చాలాసార్లు మేము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో విషయాల్లో దేవుడు తన వాగ్దానం చూపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన స్వరాన్ని వినపడజేస్తాడు. ప్రార్థన చేసి చేసి ఏడ్చి పడకుండా కళ ద్వారా దేవుడు చూపిస్తాడు ఒక నిశ్చయత. ఎంతమందికి అలాంటిది ఉత్తర ప్రత్యుత్తరం. అబ్రహాము ప్రార్థనలో రెండోది నిలిచి ఉండే ప్రార్థన. ఏ ప్రార్థన? మనకు నిలిచి ఉండడానికి. ఎక్కడ మన పనులన్నిటికీ టైం ఉంది. రాత్రికి మోకరించగానే ఎక్కడ లేని నీరసం మీద పడిపోతుంది. యేసయ్యా నీకు వందనాలు, ఉదయం నుండి రాత్రి దాకా కాపాడినందుకు వందనాలు, మంచి ఆహారం ఇచ్చినందుకు వందనాలు, డ్యూటీలో ఎలాంటి కంప్లైంట్ రాకుండా సహాయం చేసినందుకు వందనాలు, ఈ రాత్రి కాపాడు, చక్కటి నిద్ర దయచి, తిన్నటువంటి అన్నం జీర్ణం అవడానికి సాయం దయచి, యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమె. కలిసి బెడ్ ఎక్కేయడం మళ్ళీ ఏమని చేస్తారు? ఉండలేదు. ఇక్కడ ప్రార్థన చేస్తేనేమో నిద్ర వచ్చేస్తుంది మీదికి, కానీ ఫోన్ చూస్తే మాత్రం నిద్రే. చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు నిద్రే పట్టట్లేదు. ఫోన్ చూస్తే ఎక్కడ నిద్ర పడుతుంది? హల్లెలూయా. నిలిచి ఉండే ప్రార్థన దేవుడు జవాబిచ్చదాకా. అలాగని చెప్పేసి మేము డ్యూటీలు మాలేసుకొని ప్రార్థనలోనే ఉండాలని మీరు అంటారు. ఇప్పుడు బాగా ఏమంటారు, అపశృతి అంటే ఏ క్వశ్చన్ అడగాలో కూడా తెలియక అలాగ అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కాకపోయినా కనీసం నీకు చుట్టి రోజైనా ఉదయాన్నే లేచి ఆయన జవాబిచ్చేదాకా, నీ స్వరం వినేదాకా ప్రార్థనలో నుంచి లేదని ప్రభు అని ఎంతమంది ఉన్నారు? చుట్టి అత్త ఏం చేస్తారు? క్లీనింగ్, ఈటింగ్, షాపింగ్, గిరిగిరా తిరిగింగ్, ఇది తప్ప ఇంకేముండదు. ఇంతకుముందు కొంతమంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మన మధ్యలో, క్లినికో క్యాంపులో కానీ ఇంక బయట నుంచి కానీ. వాళ్ళు ఏమడుగుతారో తెలుసా? మరి ఏమ్మని ఉండే తన ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మా చిట్టీలు వస్తున్నాయి, మనకి ఎక్కడెక్కడ ప్రేయర్స్ ఉన్నాయని పెట్టేది నాకు మెసేజ్. భలే ఆసక్తి అనిపించేది నాకు. ఏ అమ్మా, ఎందుకంటే వెళ్ళిపోదాం మనం, కారు లేదప్పుడు ఎలాగెళ్తామంటే వెళ్ళాలని మనసు ఉంది, ఎలాగైనా వెళ్ళిపోదాం, టాక్సీకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్యాంపు ముందు కారు వచ్చి బండి వస్తే అమ్మా అమ్మా ఎక్కడున్నా? అయ్యగారు 2 నిమిషాలు, అయ్యగారు 1 నిమిషం, అయ్యగారు ఇదిగో వచ్చేస్తున్నాను, అయ్యగారు ఫోన్ మర్చిపోయాను. అయ్యగారు ప్రార్థనలో నిలిచి ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తే అబ్రహాము ప్రార్థనలో నిరీక్షణ కలిగిన ప్రార్థన. ఏముందట? ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఇంతకాలం నేను ఓపిక పట్టలేను. ఇన్స్టంట్ ప్రార్థన, ఇన్స్టంట్గా జవాబు. మళ్ళా మనం యేసయ్యకే సలహాలు ఇస్తాం. ఏంటో తెలుసా? ప్రభా నీవు నాకు మర్ర పెట్టుమని నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను, ఇప్పుడు మాట్లాడు ప్రభా. 2 నిమిషాలు ప్రార్థనలో ఆయన మాట్లాడాల. ప్రభా నాకు టైం
అయింది ప్రభా, బయట మా ఫ్రెండ్ ఉన్నాడు ప్రభా, నువ్వు మాట్లాడు ప్రభా. ప్రభా నువ్వు మాట్లాడుతావు, నాకు తెలిసే, నీకు వందనాలు, మాట్లాడినందుకు వందనాలు. ఆమె హల్లెలూయా. నిరీక్షణతో కూడిన ప్రార్థన. అది ఎన్ని సంవత్సరాలన్నా కానీ నాకు అనవసరం. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అబ్రహాము కుమారుని కొరకు ప్రార్థించారు. ఈరోజు పెళ్ళైనాక 1 సంవత్సరం పిల్లలు కాకపోతేనే అందరి గొడవ. ఏమన్నా కానీ ఈ అమ్మాయి అబ్బాయి ఉంటుంది కదా, అసలు వాళ్ళకే ఉండదు విశ్వాసం. ఇంకా హాస్పిటల్ దారి పడతా ఉంటారు. ప్రభా నువ్వు మాట్లాడు, హాస్పిటల్ అవసరమైతే దేవుడు సాయం చేస్తాడు, కాదని నేను. మన ప్రార్థనలో ఈరోజు ఏమి లేదు అని అంటే నిరీక్షణ లేదు. 4వదిగా ఆయన ప్రార్థనలో ఏముంది అని అంటే అన్నీ ఉన్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే స్వభావం. అన్నీ ఉన్నా కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ప్రార్థన. హల్లెలూయా. 4 గుణ లక్షణాలు అబ్రహాం యొక్క ప్రార్థనలో కనబడతాయి. లోతు కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే లోతు రక్షించబడ్డాడా లేదా? మీరు 18వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళను. మీరు 32వ వచనంలో చదివితే, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక. 10 మంది కనబడ్డారా సొదొమలో? చెప్పాలి. 10 మంది కనబడ్డారా? ఎంతమంది ఉన్నారు? మన లెక్కలు 4. లోతు, 2 కుమారులు. అలా అవునా కాదా మనకు అనవసరం. కానీ అబ్రహాం ప్రార్థన 10 మంది అని చేశాడు, కానీ 4 ఉన్నారు. కాపాడా లేదా? నిరీక్షణకు జవాబు వచ్చిందా లేదా? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ పరీక్ష గుండా తీసుకుని వెళ్తున్నప్పుడు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు. సరే, ఇప్పుడు లోతు గురించి ప్రార్థన చేశాడు, నిలిచి ఉన్నాడు అక్కడ. లోతు ఎక్కడున్నాడండి? సొదొమ ఎలాగుందట? ఫస్ట్ లోతు సొదొమకు వచ్చే వరకట ఏదైనా తోట వలె పచ్చగా ఉండను అని అంటాడు. కొన్ని రోజులకు ఏమైపోయింది అది? 19వ అధ్యాయం 1వ వచనంలో వారు చేసేటువంటి కామ వికారమైనటువంటి చేష్టలు. అసలు 18వ అధ్యాయంలోనే ఆ మొర దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇందాక చదివాం 20 వచనాలు, 18, 20. హల్లెలూయా. ఆ స్థితిలో లోతు అక్కడ ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేశాడు. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? లోతు ఎక్కడున్నాడు? సొదొమలో ఉన్నాడు. సొదొమలో ఏముంది? భయంకరమైనటువంటి పాపం ఉంది. మనం కూడా ఎక్కడున్నాం? లోకం ఉంది, లోకములో పాపం కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ పాపంలో ఉంటూ పాపాన్ని అంటించుకుంటున్నారా? పాపానికి వేరే జీవిస్తున్నారా? అబ్బా, పాపానికి ఎంతమంది పాపానికి వేరే జీవిస్తున్నారు? చాలా మంది నేను కానీ చూస్తున్నాను కదా, నాకు పాపం ఏం లేదంటారు. ఎంతమంది ప్రార్థనకి ఇచ్చే సమయం మొబైల్తో గడుపుతున్నారు? ప్రార్థనకి ఇచ్చే సమయం ఎంతమంది మొబైల్తో గడుపుతున్నారు? మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చేయమంటే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఎప్పుడు ముగిస్తారా అని చెప్పేసి ఇలాగా ఆ 1 నిమిషం కూడా 30 సెకండ్లు అవుతుంది, మళ్ళీ చూస్తారు ఇలాగా, ఇంకా అయిపోతుంది. సినిమా చూస్తే 3.5 గంటలైనా ఎంత బాగుందంటే పిక్చరు. హల్లెలూయా. నిన్న ఒక బ్రదర్ వచ్చారు, పేరు చెప్పాను నేను. అమ్మ మన దగ్గరే బాగుంది, మేము చెప్పాము మా టైము 7:45 నుంచి 10 వరకు షార్ప్ ఉంటుంది, దుబాయ్లో జరిగినట్టు జరిగే, షార్జా టైమింగ్ వేరంటే మాకు తెలుసమ్మా అన్నాడు. ఏదో సరే అన్నయ్య తొందరగా రండి అని చెప్పేసి అంటే, అమ్మ ఇండియాలో కూడా పరిస్థితి బాగా దారుణంగా అయిపోయింది, ఎప్పుడో వస్తున్నారని అన్నాడు. ఏ అన్నయ్య ఎందుకు అలాగ అంటున్నారంటే, అమ్మ మీకు తెలీదు 9ంటికి సీరియల్ అన్నీ అయిపోతాయట, సీరియల్ చూసుకుంటే తింటారంట, తిని గిన్నెలు కడగడం అయిపోయినాక అప్పుడు వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి ఎలాగుంది? లోతు లోకంలో ఉన్నాడు, సొదొమలో ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? ఇలా ఒక ప్రశ్నతో నేను ముగిస్తాను. భూత మాటల్లో నువ్వు ఇంకా నిలిచున్నావా?
లోకములో నిలిచున్నావా? చెడు సహవాసంలో నిలిచున్నావా? 1 కొరింథీ 15:28 దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఎక్కడున్నావు నువ్వు? అబ్రహాము ఇంకా దేవుని సన్నిధి నిలుచుండెను. నువ్వెక్కడున్నావు? మీరు ఒకసారి ఏలియా కాల్ చేసి అడిగితే 18 అధ్యాయం 17 1 రాజుల గ్రంథం 17-18 అధ్యాయాల్లో చూస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది, గొప్ప అద్భుతం జరిగింది. 450 మందిని చంపేశారు. చంపేసిన తర్వాత అప్పుడు ఏలి ఎక్కడ ఉండాలా? ఏలి ఎక్కడ ఉండాలా? మన ఆ భాషలో చెప్పకండి, మన భాషలో చెప్పండి. ఎక్కడ ఉండాలి? ఫుల్ బిజీ సార్ అపాయింట్మెంట్ దొరుకుతుందంటేనో నాకు 3 నెలలు నాకు బుక్ అయిపోయింది, నాకు టైమే లేదు. మీరు 18 అధ్యాయంలో 17 అధ్యాయంలో మీరు చదివితే ఏలియా కర్మేలు మీదికి పోయి మోకాళ్ళ మధ్యన తన తలను ఉంచుకున్నాడు. ఒకసారి ఏలియాకి ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారని ఏలియా గారిని అడిగితే అన్సపూర్ ఏలియా అన్న కాదు, బైబిల్లో ఏలియా ఎక్కడున్నారంటే కర్మేలు పర్వతం మీద. అద్భుతం జరిగిన తర్వాత కూడా ప్రార్థనలో నిలిచున్నాడు. మీరు ఒకవేళ మోషేని అడిగితే నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశం కాండం వరకు చూస్తే మోషే బ్రదర్ మీరు ఎక్కడున్నారు అని అంటే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాను. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఇంకా దేవుని సన్నిధిలో నిలిచున్నాడు. దీవించబడ్డ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? అదే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవాలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ఎంచుకోనలేదు. మీరు ఒకసారి పౌల్ గారికి ఫోన్ చేసి అడిగితే సార్ మీరు ఎక్కడున్నారు, మీ అపాయింట్మెంట్ కావాలంటే సారీ బ్రదర్ నేను సువార్త పరుగులో ఉన్నాను, మీకు కాల్ చేస్తే ఎక్కడున్నారంటే కొంతమంది చెప్తారు. ఒకవేళ దుబాయ్ నుంచి షార్జా వచ్చేది ఉందనుకో, అప్పుడప్పుడు పిల్లలకు కాల్ చేస్తాం, నాన్న ఎక్కడ దాకా వచ్చావు అంటే సార్ అన్సర్మాల్ దాకా వచ్చాను అన్నాడు. 1 గంట అయి ఫోన్ చేస్తాం, ఎక్కడున్నావు బేట అంటే సార్ అన్సర్మాల్ దగ్గర ఉన్నాడు. 2 గంటలాగి ఫోన్ చేసాను, ఎక్కడున్నావు బేట? సార్ అన్సర్మాల్ దగ్గర ఉన్నాను. అసలు ఇంతకు వస్తున్నాడా రావట్లేదా? డౌట్ వస్తుందా రాదా? బయలుదేరిన వాళ్ళు వస్తారా రారా? మరి మనం ఎక్కడున్నాం? బయలుదేరం ఆత్మీయ యాత్రలో బాప్తిస్మం కాడే ఉన్నావా? ఇంక బల్ల తీసుకుంటే చాలు నా పవిత్రానికి ఇంకా అసలు పునీతులం అయిపోయాం అనుకుంటున్నావా? ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తే ఇంక అయిపోయింది నా జన్మధన్యం అనుకుంటున్నావా? లేకపోతే చర్చిలో భోజనాలకి ఇస్తే ప్రభానికి వందనాలు ఇచ్చే సామర్థ్యం ఇచ్చావనుకుంటున్నావా? ఎక్కడున్నావు? ఎక్కడి వరకు వచ్చావు? ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నావా? బాప్తిస్మం తీసుకున్న రోజు చాలా మంది బాప్తిస్మం పరిగెడతారంట. బాప్తిస్మం తీసుకున్నాక అమ్మయ్య బాప్తిస్మం దొరికిందని ఆగిపోతారంట. ఇంకా అక్కడే ఎక్కడ ఉన్నావు? నేను అక్కడే ఉన్నాను. ఎక్కడున్నావు? అక్కడే ఉన్నాను. పౌలును అడిగితే సువార్తను ప్రకటించుటయందు నా పరుగు, యెరూషలేము మొదలుకొని ఇల్లూరికు ప్రాంతం వరకు సువార్తను ప్రకటించి తిని. హల్లెలూయా. ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో నిలిచి ఉండు, ప్రార్థనలో నిలిచి ఉండు, వాక్యంలో నిలిచి ఉండు. బాప్తిస్మం తీసుకున్న రోజు 1 గంట ప్రార్థన చేసావేమో, ఈరోజు 1.5 గంటల ప్రార్థన, 2 గంటల ప్రార్థన, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన, అబ్రహాము వలె నిరీక్షణతో కూడిన ప్రార్థన. సంఘంలో ఎవరికైనా బాగలేకపోతే ప్రభా అలా పరిస్థితిలో ఉంది ప్రార్థన. చాలా మంది రూబేన్కు బాగలేదనగానే, సైమన్కు బాగలేదగానే, సుధీర్ అన్నయ్యకి బాగలేదు అనగానే ఎంతమంది ఫోన్లు చేశారు. ఇక్కడ లేని ఉత్సాహమా? ప్రభా నీకు వందనాలు, నీ బిడ్డలు సంఘంలో ఏం జరుగుతుందో వింటున్నారు. ఇంకా ఎంతసేపు బయటకు వెళ్ళిన తర్వాత ఆ బాగోలేని వాళ్ళని పలకరియండి. మీరేం చేసేది లేదు. మీరు స్వస్థత ఇస్తారా వాళ్ళకి? ఒక్క మాట, బ్రదర్ ఎలాగున్నారంటే నా కోసం ఆలోచించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎక్కడ లేని గుండె ధైర్యం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధి నిలుచుండెను. లోతు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డాడు.
ఏ కొదవ కూడా లేదు ఆయన దగ్గర. 318 మంది వాళ్ళ ఇంట్లో యుద్ధశూరులు, యుద్ధం చేసే వాళ్ళే అంతమంది అయితే వారి పిల్లలు, వారి భార్యలు, వారి తల్లిదండ్రులు 1000 మంది ఉండొచ్చు. అంత బలమున్నా, అంత బలగమున్నా, నీకు కుమారుణ్ణి ఇస్తానని కరెక్ట్ డేట్ చెప్పినా ఇంకా ఇంకా దేవుని సన్నిధి నిలుచున్నాడు. మనలో చాలా మందికి సిగ్గులేని బ్రతుకులు. ఆశీర్వదించబడకమునుపు చర్చి ప్రార్థన, నాకు ప్రార్థన ఉంటే చాలంటారు. ఆశీర్వదించబడే అప్పులు తీరితే ప్రభువుకు బాయ్ బాయ్ చెప్తున్నారు. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండాల్సిన అవసరం లేదు, కానీ లోతు కొరకు, సొదొమ కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఉత్తర ప్రత్యుత్తరమైన ప్రార్థనలో ఉంది, నిరీక్షణ ఆయన ప్రార్థనలో ఉంది, నిలిచి ఉండే ప్రార్థన ఆయన ప్రార్థనలో ఉంది. అన్ని కలిగి ఉన్న ప్రార్థించే గుణలక్షణం ఆయనలో ఉంది. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఉత్తర ప్రత్యుత్తరములతో దేవుని సన్నిధిలో ఎన్నడైనా నీకు అనుభవం కలిగి ఉన్నా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు రక్షించబడి? నీ తండ్రి ఆయన మాట్లాడని రాయి, రప్ప, చెట్టు, పుట్ట, గుట్ట కానే కాదైనా నువ్వు హృదయపూర్వకంగా పిలవగలిగితే నేనున్నాను అని నీ వెన్ను తట్టే దేవుడు. లోతు ఆశీర్వదించబడ్డాడు. నా తండ్రి నుంచి నేను ఎలాగ వేరైపోవాలని అనుకోలేదు. గొప్ప స్థానాన్ని పోగొట్టుకున్నాడు. హృదయ వేదనే అబ్రహాముకు మిగిల్చాడు. అయినా అబ్రహాము లోతు కొరకు ప్రార్థించాడు. అలాంటి అనుభవం నీకుందా? ఇంకా దేవుని సన్నిధిలో నిలిచున్నావా? అప్పులు సమస్యలు తీరిన తర్వాత, ఆరోగ్యం బాగా అయిపోయిన తర్వాత, అన్ని ఇచ్చిన తర్వాత దేవునికి బయట ఉన్నావా? సంఘం బయట ఉన్నావా? కుటుంబం బయట ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ప్రభా, నిజమే నా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదు. నిజంగా ఈరోజు నాతో మాట్లాడావు ప్రభా, నేను అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదగడానికి నాకు సహాయం చేయనే వారు ఒక చెయ్యెత్తితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నా హృదయంలో పెట్టిన భారం నేను కూడా అప్పగించుకుంటున్నాను. నేను కూడా ఇంకా ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బైబిల్ వాక్యం చదవాలి, ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఆశ నాలో ఉంది. ఎంతమంది అలాంటి ఆశ కలిగి ఉన్నారు? మీకు అభ్యంతరం లేకపోతే లేచి నిలబడతారా? సర్వోన్నతుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధి నిలిచి ఉండేను అనేటువంటి మాటను ఈరోజు మాతో మాట్లాడు. ఎన్నోసార్లు ఇది చదివినా కూడా ఇదే కదా అని సింపుల్ గా మేము తీసివేస్తూ ఉంటాం. కానీ అబ్రహాము అన్ని దీవించబడ్డ తర్వాత, అన్ని కలిగి ఉన్న తర్వాత, ఇస్సాకును కూడా ఇస్తానని ఖచ్చితమైన డేట్ చెప్పిన తర్వాత కూడా నీ సన్నిధిలో ఉన్నాడు. అయ్యా, అలాంటి జీవితం నిలవబడ్డ నీ బిడ్డలందరికీ కూడా దయచేయి ప్రభువా. ఆశీర్వదించబడినా, ఆశీర్వదించబడకపోయినా, శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, ఇరుకైనా, ఇబ్బందైనా, సమస్యలు తీరినా కూడా నీ సన్నిధిలో నిలిచి ఉందురుగాక. ఉత్తర ప్రత్యుత్తరాలతో ప్రార్థనలో ఎదుగుదురుగాక. నిరీక్షణతో కూడిన ప్రార్థనలో ఉందురుగాక. ప్రార్థనలో నిలిచి ఉందురుగాక. అన్ని పొందుకున్న తర్వాత కూడా ప్రార్థనలో ఉందురుగాక. అయ్యా, ఏలియా లాంటి జీవితం మాకు అందరికీ దయచేయండి. పౌలు లాంటి జీవితాన్ని మాకు అందరికీ దయచేయండి. మోషే లాంటి జీవితాన్ని మాకు దయచేయండి. నీ సన్నిధిలో నిలిచుండేటువంటి భాగ్యం గొప్పది దేవా. బయట తది ప్రభ ఎన్నో దగ్గరలో గడిపే కంటే నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నో వాక్యాలన్నీ తెలుసు. ఆయన కఠినత్వం, ఒప్పుకోలేని, అంగీకరించలేని మనస్తత్వం సహాయం దయచేయండి అయ్యా. నేను కూడా నీకు అప్పగించుకుంటున్నాను. మేము మాత్రమే కాదయ్యా, నా పిల్లల పిల్లల పిల్లలకు కూడా నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం నేను అడుగుతున్నానయ్యా. సహాయం దయచేయండి. ఆ రీతిగా వారి పిల్లల పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థన మీరు అంగీకరించారు, మీకు వందనాలు. వారు నిలిచి ఉందురుగాక. వారి పిల్లల పిల్లలు కూడా నీ సన్నిధిలో నిలిచి ఉందురుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి గల నామంలో ఈ యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు.